కృష్ణా పుష్కరాల సందర్భంగా దాదాపు 380 కోట్ల రూపాయలతో 3 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. విజయవాడలో రోడ్ల నిర్మాణం పై వంతెన నిర్మాణ పనుల్ని మంత్రి పరిశీలించారు. జులై నాటికి రోడ్ల పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. పై వంతెన పనులు పుష్కరాల నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని తేలటంతో 4 లైన్ల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సోమాకన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. విజయవాడ సిటీలో ఉన్న R&B సంబంధించిన రోడ్లన్నీ కూడా సుమారు 28 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మొత్తం క్లియర్ చేయగలుగుతున్నాం. మధ్యలో ఎక్కడైతే డివైడర్స్ లేదా మొత్తం కూడా డివైడర్స్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో జూలై 15th అయితే డెఫినెట్గా పూర్తయింది. మొత్తం టోటల్ R&B డిపార్ట్మెంట్కి 389 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది పుష్కరాలకి ఫ్రమ్ గుంటూరు అండ్ కృష్ణా అండ్ కర్నూలు. అయితే విజయవాడ సిటీ వరకు 28 కోట్లు ఇచ్చాం.